బిగ్ బాస్ హౌస్‌లో ఫుడ్ కోసం ఎంత రచ్చ జరుగుతుందో ఆల్రెడీ చూసే ఉంటారు. లైవ్‌లోని తనుజకి అలాగే సంజనాకైతే చాలా పెద్ద గొడవ జరిగింది. ఈ విషయంలోనే కెప్టెన్ అయిన డిమాండ్ పవన్‌కైతే తనుజ గట్టిగా ఇచ్చుకుంటుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక దోస కోసం రచ్చ రచ్చ జరుగుతుంది. మార్నింగ్ నుంచి లైవ్‌లో అయితే మాత్రం తనుజకి అయితే చిర్రెత్తుకొచ్చి డిమాండ్ పవన్‌కి ఎందుకు ఇంత విషయాన్ని చేస్తున్నావు? ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయని తనుజ చెప్పినప్పటికీ కూడా డిమాండ్ పవన్ దాన్ని లాగ్ చేయడంతో నీకసలు బుర్ర పని చేయట్లేదా? నువ్వు కెప్టెన్ ఎందుకు 2 వారాల నుంచి కెప్టెన్ చేశావు? ఏ విషయం నీకు అర్థం కావట్లేదా? తను చేసిన దొంగతనాలన్నిటికీ కూడా నువ్వు పనిష్మెంట్ ఎక్కడికిచ్చి తనకు జైల్లో ఎక్కడ వేసేసావు అని చెప్పి ఇలా నాటకాలు ఆడుతుందని తనుజ అయితే డిమాండ్ పవన్‌కి చెప్పింది. సంజన అయితే నిజంగానే ఎక్కడ జైల్లో పెట్టేస్తాడేమో డిమాండ్ పవన్ అని పొద్దున్నుంచి ఏడుస్తూ రచ్చ రచ్చ చేసింది. ఒక దోస విషయంలో విషయానికొస్తే ఎంత ఓవర్ యాక్షన్ చేయాలా అనేదైతే ఒక కామెంట్ అయితే పెట్టండి. ఇక తనుజ అయితే చాలా అంటే చాలా ఫీల్ అవుతూ డిమాండ్ పవన్ ఏం చెప్తుందంటే, "నువ్వు ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించు. నువ్వెక్కడ జైల్లో పెడతావేమోనని తను చేసిన తప్పులన్నీ కూడా బయటపెట్టి, అందుకనే ఆమె ఎంత ఓవర్ యాక్షన్ చేసింది తప్ప ఇక్కడ అంత చేయాల్సిన పనైతే లేదు. మేము ఫుడ్ పెట్టము అన్నామా? లేకపోతే తనకేమి మేము వండమని చెప్పామా? సో, తను ఏంటంటే కావాలని చేస్తుంది డిమాండ్ పవన్. నువ్వు అర్థం చేసుకుంటావని నేనైతే అనుకుంటున్నాను. ఈ విషయాన్నయితే ల్యాగ్ చేయకుండా ఇంతటితో వదిలేయమనైతే డిమాండ్ పవన్‌కైతే తనుజ ఇచ్చుకుంది. మార్నింగ్ నుంచి లైవ్‌లో జరిగిన గొడవలో సంజనాది తప్పా? లేదా తనుజది తప్పా? అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.